హలో లక్ష్మి ఎక్కడున్నావు? అవునా, నేను కూడా మాల్లోనే ఉన్నాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. నువ్వు? హలో 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 లక్ష్మి, నాకు నీ మాటలు వినిపించట్లేదు. హలో. అబ్బా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? ఎలా ఇప్పుడు? సరే, థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం ఎక్కడుందో. ఎక్కడో ఒకటి కనిపిస్తుంది కదా. One eternity later. హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ టెక్ హోమ్. రీసెంట్గా మా ఫ్రెండ్ని మీట్ అవుదామని మాల్కు వెళ్ళానండి. మాల్లో మా ఫ్రెండ్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు నా ఫోన్లో బ్యాటరీ అయితే అయిపోయింది. ఎలాగో అలాగా మా ఫ్రెండ్ని ఫైనల్గా మీట్ అయ్యాను, నానా తిప్పలు పడి. కానీ అప్పుడు అర్థమైంది ఎప్పుడు ఒక పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్ అయితే మనతో క్యారీ చేయాలని. అందుకని వెంటనే నేను ఒక పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్ని అయితే వెంటనే ఆర్డర్ చేశాను. అసలు నేను ఏ పవర్ బ్యాంక్ని తీసుకున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేద్దామా. అదే పోర్ట్రానిక్స్ లక్సెల్ బి 10,000 mAh పవర్ బ్యాంక్ విత్ PD ప్లస్ మ్యాక్ ఛార్జ్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. చూస్తే ఓపెన్ చేయగానే మనకు పవర్ బ్యాంక్ ఉంది. ఎంత పాకెట్ ఫ్రెండ్లీగా ఉందో, లైట్ వెయిట్గా కూడా ఉంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనే తర్వాత చూద్దాము. ఇంకా మనకు ఒక వారంటీ కార్డ్ అనేది ఉంది. ఇంకా ఒక USB కేబుల్ అనేది ఉంది. ఈ పవర్ బ్యాంక్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పచ్చు. ఈ పవర్ బ్యాంక్ లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. దీని వెయిట్ ఎంత ఉందో ఒకసారి చూసేద్దాం. ఈ పవర్ బ్యాంక్ని వెయింగ్ స్కేల్ మీద పెట్టి ఎంత వెయిట్ ఉందో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్ 219 to 220 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఈ పవర్ బ్యాంక్ యొక్క కెపాసిటీ 10,000 mAh. ఇది డ్యూయల్ అవుట్పుట్తో వచ్చింది. USB అండ్ ఇక్కడ టైప్ C పోర్ట్స్ ఉన్నాయి. ఇది మనకు పవర్ బటన్. దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది పవర్ బ్యాంక్ అనేది. ఇక్కడ చూస్తే మనకు లైట్స్ అనేది బ్లింక్ అవుతున్నాయి కదా, ఇది ఆన్లో ఉంది. అదే బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ పవర్ బ్యాంక్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ USB యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ 22.5 వాట్ మ్యాక్ ఛార్జింగ్ అండ్ ఈ టైప్ C పోర్ట్ ఏమో 20 వాట్స్ PD మ్యాక్సిమం అవుట్పుట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నేను ఇక్కడ 18 వాట్స్ ఛార్జర్ తీసుకుంటున్నాను ఈ పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టడానికి. ఇప్పుడు దీనికి పవర్ కనెక్షన్ ఇద్దాము. ఇప్పుడు పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు లైట్స్ అనేది ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ మనకు 4 లైట్స్, వైట్ లైట్స్ వస్తాయి. అంటే ఈ లైట్స్కి అర్థం ఏంటంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉంది ఛార్జింగ్ అన్నదానికి ఇండికేషన్. ఒక్కొక్క లైట్ అప్రాక్సిమేట్ 25% అనుకోవచ్చు మనము. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 50% ఆఫ్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది కదా, ఆ గ్రీన్ లైట్ ఫాస్ట్ ఛార్జర్ అన్నదానికి ఇండికేషన్, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అన్నదానికి ఇండికేషన్. దీన్ని అప్రాక్సిమేట్ 2.5 to 3 hours ఛార్జ్ చేస్తే ఈ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. పవర్ బ్యాంక్తో పాటు వచ్చిన USBతో నా మొబైల్కి ఛార్జింగ్ పెట్టి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. నా మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh. ఇక్కడ చూస్తే చూడండి, ఛార్జింగ్ అనే ఇండికేషన్ అయితే ఇచ్చింది. ఇక్కడ సైడ్కి చూస్తే మనకు గ్రీన్ లైట్ అనేది
ఇండికేషన్ రాలేదు. అంటే ఇది నార్మల్ ఛార్జింగ్‌కే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. నేను నా మొబైల్‌లో 4% ఉన్నప్పుడు దీంట్లో ఛార్జింగ్ పెట్టాను దీంతో. అయితే నాకు ఫుల్ ఛార్జింగ్ 100% అవ్వడానికి 4½ అవర్స్ పట్టింది. 4½ అవర్స్ తర్వాత ఇంకా పవర్ బ్యాంక్‌లో 1 పాయింట్ ఛార్జింగ్ అయితే ఇంకా ఉంది. ఇప్పుడు నా మొబైల్ ఛార్జర్‌కి వచ్చిన కేబుల్‌తో నా మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాము. చూడండి ఇప్పుడు మొబైల్‌కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మనకు ఛార్జింగ్ ఇండికేషన్ వచ్చింది. అది కాక ఫాస్ట్ ఛార్జర్ అనే ఇండికేషన్ వచ్చింది చూడండి. డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేసి. ఇప్పుడు మనం ఒకసారి పవర్ బ్యాంక్‌లో కూడా ఇండికేషన్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. గ్రీన్ లైట్ ఇండికేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రీన్ లైట్ ఇండికేషన్ అయితే వచ్చింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది ఈ యూఎస్బి. నా మొబైల్‌లో 9% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ అనేది పెట్టాను. నాకు 2½ to 3 అవర్స్ పట్టింది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. అండ్ పవర్ బ్యాంక్‌లో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఫుల్‌గా. పవర్ బ్యాంక్‌ని ఛార్జింగ్ పెట్టినప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు అంత హీట్ ఏం ప్రొడ్యూస్ అవ్వట్లేదు. నార్మల్ టెంపరేచర్‌లోనే ఉంది. దీంట్లో ఎటువంటి హీట్ ఇష్యూస్ అనేటివి లేవు. ఈ పవర్ బ్యాంక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఇది చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లైట్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఎటువంటి హీట్ ఇష్యూస్ అనేటివి లేవు. కాన్స్ విషయానికి వస్తే ఈ పవర్ బ్యాంక్ని మనం యూజ్ చేసిన తర్వాత పవర్ బటన్ అనేది ఆఫ్ చేసేయాలి. లేకపోతే దీంట్లో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది. ఈ పవర్ బ్యాంక్ ఇచ్చిన యూఎస్బితో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఓన్లీ నార్మల్ ఛార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. ఇది వర్తా కాదా అంటే ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఇది అంతగా యూజ్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఓన్లీ 1 టైం మనము ఫుల్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు మన మొబైల్కి. ఈ పవర్ బ్యాంక్ యొక్క ప్రైస్ 729. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. దీంట్లో టోటల్గా 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్, డార్క్ బ్లూ, డార్క్ గ్రే అండ్ ఎల్లో. నేను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, comment. This is Harshita signing off from Yours Tech Home.